గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకు శ్రీ మహావిష్ణువు యొక్క లీలా విశేషాలు వర్ణించి చెబుతూ ఆయా మన్వంతరాల్లో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు అని, ఏ ఏ మన్వంతరంలో ఏ ఏ పేర్లతో ఎవరికి జన్మించాడు, ఆ మన్వంతరంలో ఇంద్రుడు ఎవరై ఉన్నారు, సప్తఋషులు ఎవరు, ఇలా విశేషాలన్నీ వర్ణిస్తున్నారు. ప్రతి మన్వంతరంలోనూ ఇంద్రుడు మారిపోతూ ఉంటాడు, దేవతల పేర్లు మారుతుంటాయి, సప్తఋషులు మారుతూ ఉంటారు, పరమాత్ముడు అవతరిస్తూ ఉంటాడు. ఈ విశేషాలన్నీ శ్రద్ధగా పరీక్షిన్ మహారాజు వింటూ ఉన్నారు. తరువాత తామస మన్వంతరం గురించి వర్ణించేటువంటి సందర్భంలో 4వ మన్వంతరం తామస మన్వంతరంలో గజేంద్రుణ్ణి శ్రీహరి రూపంలో వచ్చినటువంటి పరమాత్ముడు రక్షించాడు అని చెప్పేటప్పటికి పరీక్షిన్ మహారాజు అడిగాడు, ఓ మహర్షి, శ్రీహరిగా వచ్చినటువంటి పరమాత్ముడు ఏ సందర్భంలో గజేంద్రుణ్ణి రక్షించాడు, మొసలి బారి నుంచి కాపాడాడు, ఆ విశేషాలు వివరంగా తెలుసుకోవాలనుంది అని అడిగితే అప్పుడు ఆ మహర్షి చెబుతూ త్రికూట పర్వతము అనే ఒక పర్వతం ఉన్నది, ఆ పర్వతము క్షీరసాగరంతో చక్కగా చుట్టబడి ఉంది, ఆ పర్వతంలో ఎన్నో రకాలైనటువంటి సెలయేళ్లున్నాయి, ఉద్యానవనాలున్నాయి అని చెబుతూ త్రికూట పర్వతాన్ని వర్ణిస్తున్నారు. సరిత్ సరోభిరచ్చోదైః పులినైః మణివాలుకైః దేవస్త్రీ మజ్జనామోద సౌరభాంవనిలైర్యుతః. ఆ త్రికూట పర్వతంలో ఎన్నో సెలయేళ్లున్నాయి, కొండ కాలువలు అంటే ఆ కొండల్లో అలా ఇలా ప్రవహిస్తూ ఉండేటువంటి నదుల్లాంటి చక్కటి సెలయేళ్లున్నాయి. అలాగే ఇసుక దిన్నెలున్నాయి, ఆ పులినములు అంటారు. అవి ఎలా ఉన్నాయి, ఇసుక దిబ్బలు ఎలా ఉన్నాయి అంటే మణుల్లాగా ప్రకాశిస్తున్నాయి, మెరమెరలాడుతోంది. ఆ ఇసుక సాక్షాత్తు మణులతో సమానంగా ప్రకాశించేటువంటి ఇసుక దిబ్బలున్నాయి. దేవస్త్రీ మజ్జనామోద సౌరభాంవనిలైర్యుతః. దేవతా స్త్రీలు ఆ సెలయేళ్లలో స్నానాలు చేస్తూ ఉంటే వారి సుగంధములతో కూడినటువంటి ఆ జలాన్ని, నీటిని తనతో పాటు వాయువు తీసుకుని వెడుతున్నాడు. అంటే గాలి వస్తుంది, ఆ గాలి వచ్చినప్పుడు ఆ సెలయేళ్లలో ఉండేటువంటి నీటి తుంపుర్లను కూడా గాలి తీసుకుని వెడుతూ ఉంటుంది. ఆ గాలి ఎలా ఉంది అంటే నీటి తుంపుర్లతోనూ ఆ నీటి తుంపురుల్లో ఉన్నటువంటి సుగంధంతోనూ కూడి ఉన్నది. ఆ సుగంధం ఎలా వచ్చింది సెలయేళ్లకు అంటే దేవతా స్త్రీల యొక్క స్నానముల చేత అని వర్ణిస్తూ ఒక చక్కని అందమైన ప్రకృతి వర్ణన. తస్యద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానమృతుమన్నామ ఆక్రీడం సురయోషితాం. ఆ పర్వతం మీద, త్రికూట పర్వతం మీద చక్కటి గుహలు ఉన్నాయి, అలాగే లోయ ఉన్నది. ఆ లోయలో ఒక అందమైనటువంటి ఉద్యానవనం ఉన్నది. ఆ ఉద్యానవనం ఎవరిది అంటే వరుణదేవునిది. ఆ ఉద్యానవనం పేరేమిటి అంటే ఋతుమత్. ఆయా ఋతువుల్లో ఏవైతే పుష్పాలు అలాగే ఫలములు చక్కగా సమృద్ధిగా ఉంటాయో అవన్నీ అన్ని వేళల్లోనూ అన్ని ఋతువుల్లోనూ కనిపించేటువంటి చక్కని లోయ ఆ త్రికూట పర్వతంలో ఉన్నది. అది వరుణదేవునికి సంబంధించినది. ఆ లోయలో ఉన్న ఉద్యానవనానికి అధిపతి వరుణదేవుడని చెబుతూ
సర్వతోలంకృతం దివ్యైః నిత్యం పుష్పఫలద్రుమైః మందారైః పారిజాతైశ్చ పాటలాశోకచంపకైః. కావ్యాల్లో వర్ణించినట్లుగా ఆ వరుణదేవుని యొక్క ఉద్యానవనంలో ఉన్న వివిధ రకములైన వృక్షాలేమిటి అవన్నీ వర్ణిస్తున్నారు. దివ్యమైన వృక్షాలున్నాయి, అందులో దేవతా వృక్షాలు కూడా ఉన్నాయి, మందారము, పారిజాతము ఇత్యాదులు. అలాగే పాటల శోకచంపకైః, కలిగొట్టు చెట్టు. చాలా విచిత్రమైన విలక్షణమైనటువంటి పేర్లు మనం కొన్నిటిని ఎప్పుడూ చూచి కూడా ఉండం. అదే అదృష్టం. ప్రాచీనమైనటువంటి సాహిత్యాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు ఎన్నో రకాలైన నూతనమైన విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే అశోక వృక్షాలు, సంపెంగ చెట్లు ఉన్నాయి ఆ వరుణదేవుని ఉద్యానవనంలో. చూతైః ప్రియాళైః పనసైః ఆమ్రైః ఆమ్రాతకైరపి క్రముకైః నారికేళైశ్చ ఖర్జూరైః బీజపూరకైః. ఎంతో అందమైన వృక్షాలు, వివిధములైన వృక్షాలు ఉన్నాయి ఆ ఉద్యానవనంలో. తీయమామిడి చెట్లు, అలాగే ద్రాక్ష, పనస చెట్లు, అలాగే పోక చెట్లు, కొబ్బరి చెట్లు, ఖర్జూరపు చెట్లు, మాదీ ఫలములకు సంబంధించిన వృక్షాలు. ఇలా ఒకటేమిటి, మనం కని విని ఎరుగనటువంటి రకరకాలైన విచిత్రమైన పేర్లు కలిగినటువంటి చెట్లన్నీ ఉన్నాయి అక్కడ. మధుకైః శాలతాలైశ్చ తమాలైరసనార్జునైః అరిష్టోదుంబర ప్లక్షైః వటైః కింశుక చందనైః. ఇంకా చెప్తున్నారు వృక్షాల పేర్లు. ఇప్ప చెట్లు, మద్ది చెట్లు, తాటి చెట్లు, అలాగే ఉలిమిరి చెట్లు, వేగిస అర్జున వృక్షాలు, కుంకుడు, మేడి, జువ్వి, మర్రి, మారేడు, అలాగే చందన, ఇలాంటి వృక్షాలు కూడా ఉన్నాయి అక్కడ. అక్కడ లేని చెట్టు అంటూ లేదు ఆ ఉద్యానవనంలో. పిచుమందైః కోవిదారైః సరళైః సురదారుభిః ద్రాక్షేక్షురంభా జంబూభిః బదర్యక్షాభయామలైః. అబ్బో, ఎన్ని చెట్ల పేర్లు చెబుతున్నారు. వేము చెట్లు, అలాగే రక్త కాంచనములనే పేరు కలిగిన వృక్షాలున్నాయి. తెల్ల తెగడ, దేవదారు వృక్షాలు, అలాగే ద్రాక్ష, చెరుకు, అరటి, నేరేడు, రేగు చెట్లు, తాండ్ర, వట్టివేరు, నేల ఉసిరి, ఈ పేర్లు కలిగినటువంటి వృక్షాలు కూడా ఆ ఉద్యానవనంలో ఉన్నాయి. బిల్వైః కపిత్తైః జంబీరైః వృతో భల్లాతకాదిభిః తస్మిన్ సరస్సు విపులం లసత్కాంచన పంకజం. ఇంకా బిల్వ వృక్షాలు, వెలగ చెట్లు, నిమ్మ చెట్లు, జీడి చెట్లు. ఇన్ని మాటలు ఎందుకు, అక్కడ లేని వృక్షం అంటూ ఉండదు. ఎప్పుడూ పుష్పములతో ఫలములతో విలసిల్లేటువంటి అద్భుతమైన వృక్షాలు ఆ వరుణదేవుని ఉద్యానవనంలో ప్రకాశిస్తూ ఉన్నాయని చెప్పి, వాటితో పాటుగా ఆ ఉద్యానవనం ప్రదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సరస్సు ఉన్నది. అది చాలా విశాలమైనటువంటి సరస్సు, స్వచ్ఛమైన నీటితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సరస్సులో ఎన్నో పద్మాలు ఉన్నాయి. ఆ పద్మముల యొక్క సౌందర్యం ఎలా ఉందంటే మెరిసిపోయేటువంటి బంగారంలా ఉంది. తస్మిన్ సరస్సు విపులం లసత్కాంచన పంకజం. బంగారుమయమైన పద్మాలే ఉన్నాయి ఆ సరస్సులో అన్నట్లుగా కనిపిస్తోంది ఆ సరస్సు. కుముదోత్పల కల్హార శతపత్ర శ్రియోర్జితం. ఇంతవరకునేమో ఉద్యానవనంలో ఉన్న వృక్షాల పేర్లు చెప్పారు. ఇప్పుడు సరస్సు ఉన్నది కదా, సరస్సులో ఉన్నటువంటి పుష్పాల పేర్లు చెబుతున్నారు. తెల్ల కలువలున్నాయి, నల్ల కలువలున్నాయి, చెంగల్వ పూలు, తామరలు, ఈ మొదలైన పుష్పములకు సంబంధించినవన్నీ ఆ సరస్సులో కనిపిస్తున్నాయి. ఈ పుష్పములే ఆ సరస్సుకి నిధానమైనటువంటి నిజమైనటువంటి సంపద. మత్త షట్పద నిర్ఘుష్టం శకుంతైశ్చ కలస్వనైః. మదించినటువంటి తుమ్మెదల యొక్క ఝంకారంతో ఝుమ్ అనే శబ్దం వినిపిస్తోంది. అంటే సరస్సులో ఉన్నటువంటి పుష్పముల మీద ఉన్న మకరందాన్ని ఆస్వాదించటానికి ఆ తుమ్మెదల గుంపు అక్కడికి వచ్చి చేరుతోంది. అలాగే నీటి జల పక్షులు, ఎన్నో రకాలైన శకుంతములున్నాయి. అవి ఎంతో అందమైనటువంటి ధ్వనులు చేస్తున్నాయి. ఆ ధ్వనులతో ఆ సరస్సు ప్రదేశం అంతా, ఉద్యానవనం అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంది. ప్రకృతి యొక్క సహజ సౌందర్యాన్ని మనం దర్శించినట్లయితే అది మన మనస్సుకి ఎంతో తృప్తిని, ఆరోగ్యాన్ని అందిస్తుంది. హంసకారండవాకీర్ణం
చక్రాహ్వై సారసైరపి జలకుక్కుటకోయష్టిదాత్యోహ కులకూజితం. ఆ సరస్సులో రాజహంసలున్నాయి, చక్కగా విహరిస్తున్నాయి ఆ హంసలు. అలాగే కారండవ పక్షులనే పేరు కలిగిన పక్షులు ఉన్నాయి, ఎన్నో చిత్ర విచిత్రమైన పక్షుల పేర్లు. అలాగే చక్రవాక పక్షులు, నీటి జల పక్షులు, నీటి పక్షులు, అవే బెగ్గురు పక్షులు, అలాగే నీటిలో సంచరించేటువంటి కోళ్ళు, కొంగలు, వాటితో పాటుగా భరత పక్షులు అనే పేరు కలిగిన పక్షులు. ఇవన్నీ ఆ సరస్సుని ఆధారం చేసుకుని ఆ పద్మముల మధ్య, కలువల మధ్య అందంగా సంచరిస్తూ ఉన్నాయి. మత్స్య కచ్చప సంచార చలత్పద్మ రజపయ కదంబ వేతస నలనీప వంజులకైర్వృతం. ఆ త్రికూట పర్వతంలో ఉన్నటువంటి లోయలో, ఆ వరుణదేవుని ఉద్యానవనంలో ఆ సరస్సు ఎలా ఉందో వర్ణిస్తూ, ఆ సరస్సులో అందమైనటువంటి మత్స్యాలున్నాయి, చేపలు, అలాగే తాబేళ్లు కూడా సంచరిస్తూ ఉన్నాయి. అవి గలగల నీటిలో సంచరిస్తూ ఉంటే వాటి తాకిడికి సరస్సులో ఉన్నటువంటి పుష్పాలకు అవి తగలటం చేత ఏం జరుగుతోంది, పద్మాల్లోనూ కలువల్లోనూ ఉండే పుప్పుడులన్నీ కూడా జారి నీటిలో పడుతున్నాయి. నీటిలో పడినటువంటి పుప్పుడులతో నీరంతా కూడా ఎంతో రంగుగా ప్రకాశిస్తూ కనిపిస్తూ ఉన్నది. కదంబ వేతస నలనీప వంజులకైర్వృతం. కడిమి చెట్లున్నాయి ఆ ప్రదేశంలో, అలాగే మంకెన చెట్లు, నీటి ప్రబ్బలి చెట్లు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఆ సరస్సు యొక్క తీరంలో. కుందై కురబకాశోకై శిరీషై కుటజేంగుదై కుబ్జకై స్వర్ణయూధీభి నాగపున్నాగజాతిభి. గన్నేరు, గోరంట, కంకేళి, దిరిశన పువ్వులు, అవిశ పూలు, గారకాయలు, గార చెట్లు. ఈ గారకాయలు అంటే అందులో ఉన్నటువంటి నూనెతో వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి ఋషులందరూ కూడా చక్కగా తలకి పట్టిస్తూ ఉంటారు. ఆ గారకాయల్ని పగలగొట్టి అందులో వచ్చేటువంటి ద్రవాన్ని, నూనె లాంటి పదార్థాన్ని. అలాగే కుబ్జకై ఉత్తరేణి, అలాగే ఎర్ర టెంకాయలు, సురపొన్న మొదలైన చిత్ర విచిత్రములైన వృక్షములతోనూ పుష్పములతోనూ అలరారుతూ ఉన్నది ఆ వరుణదేవుని యొక్క ఉద్యానవనం. మల్లికా శతపత్రైశ్చ మాధవీ జలకాదిభి శోభితం తీరజైశ్చాన్యై నిత్యర్తుభిరలంద్రుమై. మల్లె తీగలు అల్లుకుని పొదరిళ్లుగా కనిపిస్తున్నాయి. చక్కని తామరలు, గురువింద చెట్లు, ఇవన్నీ ఆ సరస్సు యొక్క తీరంలో ప్రకాశిస్తూ ఉంటే, ఆయా ఋతువుల్లో పుష్పించేటువంటి పుష్పాలు కానీ ఫలాలు కానీ అన్ని ఋతువుల్లోనూ అక్కడ కనిపించేంత చక్కని స్వచ్ఛమైన సంపద ఆ వరుణదేవుని ఉద్యానవనంలో, సరస్సులో మనకు కనిపిస్తోంది. అలాంటి ఆ త్రికూట పర్వత ప్రదేశానికి ఒక గజరాజు వచ్చాడు అని గజేంద్ర మోక్షానికి సంబంధించిన ఘట్టాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు వ్యాస మహర్షి. తత్రైకదా తద్గిరి కాననాశ్రయ కరేణుభిర్వారణ యూథపశ్చరన్ సకంటకాన్ కీచక వేణువేత్రవద్విశాల గుల్మం ప్రరుజన్ వనస్పతి. ఒక ఏనుగు తన పరివారంతో కలిసి వస్తోంది. గజ నాయకుడు అతను మదించి ఉన్నాడు, ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. అద్భుతమైనటువంటి గంభీరంగా ఉంది ఆ స్వరూపం అంతా కూడా. ఆ గిరి, ఆ పర్వతం, త్రికూట పర్వతంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలోకి తన పరివారంతో, ఆడ ఏనుగులతో, మదించినటువంటి తోటి ఏనుగులు, స్నేహితులందరితో కలిసి అక్కడికి ఆ ఏనుగు వచ్చింది. ఎలా వస్తున్నాడా గజరాజు అంటే, కనిపించేటువంటి ముళ్ళ చెట్లు కానీ వెదురు చెట్లు, వీటన్నింటినీ కూడా అటు ఇటు పెకలిస్తూ, విరగ్గొడుతూ, చెట్లన్నీ విరగ్గొడుతూ, ఆటోపంతో, ఆర్భాటంతో, ఏనుగంటేనే ఏ విధమైన ఆటోపంతో ఉంటుందో, ఎంత గంభీరంగా ఉంటుందో తెలుసు కదా. ఆ గాంభీర్యాన్ని, పరాక్రమాన్ని చూపిస్తూ అడ్డం వచ్చినటువంటి చెట్లన్నీ కూడా విరగ్గొడుతూ, మెట్ట తామరలు ఏవైతే ఉంటాయో వాటిని తొండంతో పీకి అవతల పడేస్తూ చాలా కోలాహలంగా తన పరివారంతో వస్తున్నాడు. తన పరివారాన్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. అంగబలం బాగా ఉంది, నా చుట్టూ ఇంతమంది ఉన్నారు, అలాగే ఆడ ఏనుగులున్నాయి అనే ఉత్సాహం ఆ గజరాజులో కనిపిస్తోంది. యద్గంధమాత్రాధరయో గజేంద్రాః వ్యాఘ్రాదయో వ్యాలమృగాః ఖడ్గాః మహోరగాశ్చాపి భయాద్రవంతి
సగౌర కృష్ణాః శరభాశ్చమర్యః. ఈ ఏనుగుల గుంపు ఈ గజరాజు ఎక్కడైనా వస్తున్నట్టు చిన్న అలికిడి గాని వాసనైనా కలిగితే వాసన పసికట్టిన ఆ ప్రదేశంలో ఉన్న క్రూర మృగాలు, సింహాలు, పులులు, తదితరమైన ఏనుగులు, ఇలాంటి క్రూర మృగాలన్నీ అక్కడి నుంచి పారిపోతాయి. అయ్య బాబోయ్, ఈ గజరాజు తన పరివారంతో వస్తున్నాడు, వీడి వల్ల మనకు అపకారం కలుగుతుందని చెప్పి ఆ జంతువులన్నీ అక్కడి నుంచి పరారైపోతాయి. క్రూర మృగాలు, ఖడ్గమృగాలు, మహోరగాహ, తీవ్రమైనటువంటి సర్పాలు, విషపూరితమైన సర్పాలు భయంతో పారిపోతాయి. అలాగే గౌరమృగాలు, శరభాలు, చమరీ మృగాలు, ఒకటేమిటి సమస్తమైన మృగాలు ఈ ఏనుగుల గుంపు యొక్క వాసన, గజరాజు యొక్క ఆచూకీ గనక ఈ క్రూర మృగాలున్న చోట తగిలిందా ఎంతటి క్రూర మృగమైనా అక్కడి నుంచి పారిపోవలసిందే. అలా ఆ అడవిలో, ఉద్యానవనంలో ఉన్నటువంటి సమస్తమైన మృగములన్నింటినీ భయపెడుతూ ఆ గజరాజు వస్తున్నాడు తన పరివారంతో. వృకా వరాహ మహిషర్క్షశల్యా గోపుచ్ఛసాలా వృక మర్కటాశ్చ అన్యత్ర క్షుద్రా హరిణా శశాదయః చరంత్యభీతాః యదనుగ్రహేణ. అలాగే ఇంకా అరణ్యంలో ఉన్న, ఉద్యానవనంలో ఉన్నటువంటి మృగాల పేర్లు చెబుతూ తోడేళ్లున్నాయి, అడవి పందులున్నాయి, దున్నపోతులున్నాయి, ఎలుగుబంట్లు, ముళ్లపందులు, అనేక రకాలైన మృగాలు, కొండముచ్చులు, అడవి కుక్కలు, కోతులు, ఇవన్నీ కూడా ఈ గజరాజు యొక్క ఆర్భాటానికి, అతని పరివారం యొక్క సంరంభానికి భయపడి అటు ఇటు చల్లాచెదరగా పారిపోతూ ఉన్నాయి. కానీ సాధువులైనటువంటి జింకలు మొదలైన జంతువులు మాత్రం ఈ గజరాజు పరివారం వస్తూ ఉంటే వీటి వల్లే కదా క్రూర మృగాల నుంచి మనకి రక్షణ కలుగుతోంది అని అవి భయపడకుండా ఆనందంగా అక్కడే సంచరిస్తున్నాయి. ఏమిటవి అంటే లేళ్లు, అలాగే కుందేళ్లు మొదలైన సాధు జీవులు చరంత్యభీతాః, అభీతాః చరంతి, భయం లేకుండా చరిస్తున్నాయి. అంటే ఈ గజరాజు అతని పరివారము సాధు సజ్జనుల్ని రక్షించే స్వభావం కలిగిందనమాట. సఘర్మ తప్తః కరిభిః కరేణుభిః వృతో మదచ్యుత్ కరభైరనుద్రుతః గిరిం గరిమ్నా పరితః ప్రకంపయన్ నిషేవ్యమాణో అలికులైః మదాశనైః. ఈ గజరాజుకి బాగా ఎండ వల్ల తాపం కలిగింది. ఆ తాపంతో ఏనుగులతో కలిసి, ఆడ ఏనుగులతో కలిసి ఆ సరస్సు దగ్గరకు వస్తున్నాడు, వరుణుని యొక్క సరస్సు దగ్గరికి. ఎలా ఉన్నాడు అంటే బాగా మదంతో కూడి ఉన్నటువంటి ఏనుగులన్నీ అతన్ని సేవిస్తూ ఉన్నాయి. మదించిన ఏనుగులు అంటే వాటికి మదజలం స్రవిస్తూ ఉంటుంది కపోల భాగం మీద. ఆ మదజలం మీద ఆసక్తితో ఆ మదజలాన్ని పానం చేయటం కోసం తుమ్మెదలన్నీ వచ్చి ఆ ఏనుగుల యొక్క, మదించిన ఏనుగుల యొక్క కపోల భాగాల మీద ఉన్నటువంటి మదజలాన్ని ఆస్వాదిస్తున్నాయి. అలాంటి మదించిన ఏనుగుల గుంపుతో వస్తున్నాడు ఈ గజరాజు. గిరిం గరిమ్నా పరితః ప్రకంపయన్. ఈ పరివారంతో ఆ ఏనుగు వస్తూ ఉంటే ఆ ప్రదేశం ఎలా ఉన్నది అంటే అందరికీ భీతిని కొలిపేదిగా ఉన్నది. ఆ పర్వతం అంతా, త్రికూట పర్వతం అంతా కదిలిపోతోందా అన్నట్లుగా ఉన్నది. అలా ఆటోపంతో వస్తున్నాడు. సర్రో నిలం పంకజ రేణు రూషితం జిఘ్రన్ విదూరాత్ మద విహ్వలేక్షణ వృతస్వయూధేన తృషార్దితేన యత్ సరోవరాభ్యాసమధా అధాగమద్రుతం. ఆ సరస్సు నుంచి వచ్చేటువంటి చల్లని గాలి ఏదైతే ఉందో అది ఆకర్షించింది ఈ గజరాజుని, అతని పరివారాన్ని. ఎందువల్ల అంటే పద్మముల మీద ఉండేటువంటి పుప్పుడిని వాయువు తీసుకుని వచ్చి నీటితో పాటు ఏనుగుల మీదకి చల్లే విధంగా ఆ వాయు తాడనాల చేత చల్లని గాలి, ఆ గాలితో పాటు నీటి తుంపురులు సుగంధభూరితంగా ఉన్నాయేమో వాటితో ఆకర్షింపబడి ఆ గజరాజు ఆ సువాసనని చక్కగా పీలుస్తూ అటు ఇటు గంభీరంగా చూస్తూ తన యొక్క సమూహంతో కలిసినటువంటి వాడై దాహంతో కూడి ఆ సరస్సు దగ్గరికి వచ్చాడు. విగాహ్య తస్మిన్ అమృతాంబు నిర్మలం హేమారవిందోత్పల రేణువాసితం పపౌ నికామం నిజ పుష్కరోద్ధృతం ఆత్మానమద్భిః స్నపయన్ గతక్లమః. ఇంకేముంది, స్వచ్ఛమైన నీరు, సుగంధమైనటువంటి నీరు, చల్లని నీరు. అసలే ఎండతాపానికి బాగా గురై ఉన్నాడేమో, వెంటనే తన తొండంతో ఆ సరస్సులో ఉన్న నీటిని
ఎంత కావాలో అంత పీల్చి చక్కగా తన మీద చల్లుకుంటూ పక్కనున్నటువంటి ఏనుగుల గుంపు మీద చల్లుతూ ఆ నీటిని తృప్తిగా దాహం తీరేదాకా తాగుతూ అల్లరి చేస్తూ హాయిగా ఆ అమృతతుల్యమైనటువంటి స్వచ్ఛమైన నీటిలో ఆడుకుంటూ ఉన్నాడు. ఆ నీరంతా ఎలా ఉన్నది అంటే బంగారుమయమైనటువంటి పద్మముల యొక్క పుప్పుడులతో నిండిపోయి సుగంధపూరితంగా రంగురంగుగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ నీటిని కడుపు నిండా తాగాడు. తన యొక్క తొండంతో చక్కగా పీల్చుకున్నాడు. తన వాళ్ళందరితో కలిసి స్నానం కూడా చేశాడు. స్వపుష్కరేణోధృత శీకరాంబుభిః నిపాయయన్ సంస్నపయన్ యథాగృహి ఘృణీకరేణుః కలభంశ్చ దుర్మదో నాచష్టకృచ్ఛ్రం కృపణోజమాయయ. ఆనందంగా ఉంది ఆ ఏనుగుకు. తన పరివారం చుట్టూ ఉన్నారు కదా, అందువల్ల ఈ తొండంతో నీటిని చక్కగా తీసుకుంటున్నాడు, చల్లనైనటువంటి నీటిని. ఆ నీటిని వేరే ఏనుగుల చేత తాగిస్తున్నాడు, తాగు అని. ఏ విధంగానైతే గృహస్థుడు తన ఇంట్లో ఉన్న సభ్యులందరికీ తాను తెచ్చినటువంటి భక్ష్యాలు అలాగే పానీయాలు దగ్గరుండి కొసరి కొసరి అందిస్తూ ఉంటాడో, ఆ గృహస్థులాగానే ఈ ఏనుగు కూడా ఆ సరస్సులో ఉన్న నీటిని తాను తాగడమే కాకుండా తన పరివారానికి అంతటికీ ఆస్వాదింపజేస్తూ సంస్నపయన్ను, ఆ సరస్సు నీటితోనే తన ఏనుగులకు భార్యలకు సంతానానికి స్నానం చేయిస్తూ దయతో కూడిన వాడై అపరిమితమైన వ్యామోహంలో ఉన్నాడు. అంటే ఇక్కడ పెద్దలు ఏం చెప్తారంటే, గృహస్థు ఏ విధంగానైతే సంసారంలో ఉండేటువంటి ఈ సుఖాలను చూచి మైమరిచిపోయి మోహంలో పడతాడో, అలాగే ఆ గజరాజు కూడా తన పరివారాన్ని చూచి మోహంలో పడుతున్నాడు అని ఆ గజరాజుని ఒక సంసార బాధ్యతల్లో ఇరుక్కుపోయినటువంటి దేహధారి అయిన జీవుడితో సమానంగా వర్ణిస్తూ ఉన్నారు. ఘృణీకరేణు కలభాంశ్చ దుర్మదః. అలాగే గున్న ఏనుగులు ఉన్నాయి, పిల్ల ఏనుగులు, అవన్నీ సంతానం. వాటన్నిటికీ స్నానం చేయించి వాటి చేత నీళ్లు తాగిస్తూ నా బిడ్డలు కూడా తృప్తిగా ఈ సరస్సులో ఉన్నటువంటి జలాన్ని ఆస్వాదిస్తున్నారనే ఆనందాన్ని ఆ ఏనుగు పొందుతోంది. కానీ నా చష్టకృచ్ఛ్రం కృపణోజమాయయ, పరమాత్మ యొక్క మాయ చేతనే ఇది జరుగుతోంది, రాబోయే ఆపద ఇలా ఉంటుంది అని తెలుసుకోలేకపోతున్నాడు ఆ గజరాజు. మానవుడు కూడా అంతేగా, సంసార లంపటంలో సుఖాల్లో పడి మళ్ళీ మళ్ళీ మనం దేహాన్ని ధరించేటువంటి జన్మలు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నదన్న విషయాన్ని మర్చిపోయి ఆ సంసార సుఖాల్లోనే ఆభాసలోనే కొట్టుమిట్టాడుతున్నట్లుగా ఈ గజరాజు కూడా అలాగే చేస్తున్నాడు తప్ప ఆపదని తెలుసుకోలేకపోతున్నాడు అని గజరాజు విషయం చెబుతున్నట్లుగా గృహస్థుల్ని కూడా అందులో కలిపేస్తున్నారు ఆ మహర్షి. తం తత్ర కశ్చిత్ నృపదైవ చోదితో గ్రహో బలీయాన్ చరణే రుషగ్రహీత్ యదృచ్ఛయైవం వ్యసనంగతో గజో యథా బలం సోతి బలో విచక్రమే. ఓ పరీక్షిన్ మహారాజా, ఇంత ఆనందంగా త్రికూట పర్వత ప్రాంతంలో వరుణదేవుని ఉద్యానవనంలో ఉన్నటువంటి సరస్సులో ఆనందంగా తన పరివారంతో కూడి సుఖపడుతున్నాననుకున్నటువంటి ఆ గజరాజు అనుకోకుండా సరస్సులో ఉన్నటువంటి ఒక మొసలి చేత పట్టుకోబడింది. ఆ మొసలు వచ్చి గట్టిగా పట్టుకుంది కాలు. గ్రహో బలీయాన్ చరణే రుషాగ్రహీత్, పౌరుషంతో గట్టిగా ఆ కాలు పట్టుకుంది ఆ మొసలి. అనుకోకుండా ఈ కష్టం వస్తుందని ఊహించలేదు కదా. యదృచ్ఛయ ఏవం వ్యసనంగత, అనుకోని కష్టం వచ్చింది. అంతా సుఖమయంగా ఉంది అనుకున్నప్పుడే భగవంతుడు ఏదో ఒక లీల చూపిస్తూ ఉంటాడు మనకి. అలాగే ఆ గజరాజు నాకు ఎదురు లేదు తిరుగులేదు అనుకుంది. అనుకునే లోపే ఈ మొసలి రూపంలో కష్టం వచ్చి పడింది. ఇక పట్టుకున్న తర్వాత మరి ప్రయత్నించాలిగా. ఆ మకరి బలంగానే ఉంది, గజేంద్రుడు బలంగానే ఉన్నాడు. యథా బలం సోతి బలో విచక్రమే, తన బలానికి అనుగుణంగా ఆ గజరాజు మొసలితో పోరాడుతూ ఉన్నాడు, గట్టిగా పోరాడుతున్నాడు. తథాతురం యూధపతింకరేణవో వికృష్యమాణం తరసా బలీయస విచుక్రుషు దీనధియో పరే గజాః పార్ష్ణిగ్రహాః తారయుతుం నచాశకన్. ఈ విధంగా మొసలితో పోరాడుతున్నటువంటి ఆ గజరాజుని చూచి పక్కనున్నటువంటి ఆడ ఏనుగులు గాని పరివారం గాని దుఃఖపడుతున్నాయి తప్ప అయ్యో కష్టం వచ్చింది అనుకుంటున్నాయి. బలంగా లాగుతోంది ఆ మొసలి గజరాజుని. ఆ బలమైన మొసలి చేత పట్టి పీడింపబడుతూ లాగబడుతున్నటువంటి ఏనుగుని చూచి
పరివారం అంతా విచుక్రుషు ఏడుస్తూ ఉన్నారు. దీనధియ దైన్యంతో కూడినటువంటి బుద్ధి కలిగిన వారై ఆ గజాలన్నీ కూడా బాధపడుతున్నాయి. అంతవరకు పక్కనే తిరిగి గజరాజుతో ఆనందాన్ని అనుభవించి తుళ్ళినటువంటి ఆ ఏనుగులన్నీ ఏం చెయ్యాలో తెలియట్లేదు. తారయుతుం నచాశకన్, ఆ గజరాజుని ఎలా ఉద్ధరించాలో వాళ్ళకి తెలియటం లేదు. వాళ్ళందరూ బాధపడుతున్నారు. మన పరిస్థితి కూడా ఇట్లాగే ఉంటుంది. ఆనందం ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటాం. దుఃఖం వచ్చినప్పుడు మన్ని రక్షించాలని ఎంతమంది ప్రయత్నించినా బయటికి రాలేనంత దుఃఖం కూడా కలగచ్చు. అలాంటి సందర్భాల్లో మరి ఆ పరమాత్ముణ్ణే మనం ఆశ్రయించాలి అనే చక్కని సారాంశంతో కూడిన వృత్తాంతాన్ని పరీక్షిన్ మహారాజుకి సుఖ మహర్షి వర్ణించి చెబుతున్నారు. ఈ విశేషాలు మళ్ళీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ